అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, ముందుగా సీట్లను పెంచిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. మరి దీని అర్థం ఏంది అంటే మహిళా హక్కులను ఆలస్యం చేయడం అనేది ఒక ప్రణాళిక, ఒక కుట్ర జరుగుతుంది అనేది క్లియర్ కనబడుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో లింక్ చేయడం ఎందుకు, అమలు చేయగలిగే హక్కు రేపటికి ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే సందేహం అనేది దేశ ప్రజల్లో ఒక రగులుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలని అనుకో, సో అవి 25కు పెరిగాక అమలు చేస్తామని చెబుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్న సమాధానము అవసరం చాలా ఉన్నదని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వచ్చని నిపుణులు చెప్తున్నారు, మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొత్త షరతులు పెడుతున్నారు. ఇవన్నీ అనేక సందేహాలకు దారి తీస్తూ ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే లోక్సభ 850కి పెంచితే అది ప్రపంచంలోనే పెద్ద సభ అవుతుంది, ఇది నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందా అనే ప్రశ్న కూడా ఇది ఒక చర్చగా మారింది. చేతిలో ఉన్నదాన్ని వదిలి చెట్టెక్కి చేతికొచ్చేది ఏముంటుంది అన్నట్లుగా ఇప్పుడు అమలు చేయగలిగిన వ్యవస్థను ఎందుకు మార్చుతున్నారనేది ఒక ప్రశ్నగా మారుతుంది. న్యాయం అనేది ఆలస్యమైతే అది అన్యాయమే అవుతుందని తెలియజేస్తున్నాను. మహిళా రిజర్వేషన్ విలయంలో ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే ప్రశ్న దేశంలోనే తలెత్తుతుందని తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాను, మహిళల హక్కులు ఇప్పుడే ఇస్తారా లేక ఇంకా వాయిదా వేస్తారా? ఎందుకంటే మహిళల హక్కులను రాజకీయ లెక్కలతో బంధించడం సరైనది కాదనే ప్రశ్నకు దేశం మొత్తం సమాధానం కోరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.